అండి వంకాయ కర్రీ. ఇది స్పెషల్ వంకాయ కర్రీ. ఎలా అంటే మనం మామూలుగా వంకాయ ఎలా చేసుకుంటామండి, ఆనియన్ కోసి పోపుకేసాక వంకాయ వేస్తాం కదా, అలా కాకుండా అన్ని వంకాయలోని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ వేయించి కర్రీ చేయడం, వాటర్ పోయకుండా. ఎలా ఉంది అంటే టేస్ట్ ఒక కట్టెల పొయ్యి మీద వేయించుకున్నట్టు ఉందండి కర్రీ. ఫ్రై పప్పు చారులకి సూపర్గా ఉంటుంది. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ బాల్మణి యూట్యూబ్ ఛానల్. ఇది స్పెషల్ వంకాయ కర్రీ అండి. ఎలా అంటే మనం మామూలుగా అయితే వంకాయ కర్రీ ఎలా చేసుకుంటామో, ఆయిల్ వేసి ఆనియన్ వేసాక మనం వంకాయ వేసి కర్రీ చేస్తాం కదా, అలా కాకుండా వంకాయలోనే ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, సాల్ట్ ఇవి వేసి మగ్గించాము, వాటర్ పోయకుండా. ఇది ఫ్రై లాగా, వాటర్ పోయకుండా. ఎలా ఉంటుంది అంటే టేస్ట్, మనము కట్టెల పొయ్యి మీద వేయించుకుంటే కర్రీస్ టేస్ట్ అవుతాయి అంటారు, అదే మోడల్లో టేస్ట్ అయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేశాక కామెంట్ చేయండి. వంకాయ కర్రీ అండి. చెప్పాను కదా, కొత్త రకంగా చేసింది వంకాయ కర్రీ. ఎప్పుడు రొటీన్గా కర్రీ చేసుకోకుండా వెరైటీగా చేశానండి. బాగుంది కర్రీ. సూపర్ ఉందండి. ఒకసారి ట్రై చేయండి. అన్ని వంకాయ కర్రీలో వేసి వాటర్ పోయకుండా వేయించండి. కట్టెల పొయ్యి మీద వేయించినంత టేస్ట్ ఉంది. నచ్చుతుందండి మీకు 100% ఈ కర్రీ. నాకైతే యమ్మీగా టేస్ట్ బాగుంది. సూపర్ ఉందండి. ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఒక్క దాంట్లో వేసి వంకాయ కర్రీ చేయండి. వంకాయ, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, సాల్ట్ అన్నీ వేసి కర్రీ చేయండి. కట్టెల పొయ్యి మీద చేసిన టేస్ట్ ఉంది. చూడండి వంకాయ కూడా ఎంత ఆయిల్, వాటర్ పోయకుండా ఎంత మంచిగా వేగింది. ఫుల్ టేస్ట్ అయిందండి కర్రీ. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ట్రై చేయండి ఒకసారి కర్రీ. ఇలా ఉంటుందో చెప్పండి నాకు. బాగుంటుందండి వంకాయ కర్రీ. వెరైటీగా చేసాము.